ఇండియాని పాకిస్తాన్లో కలిపేయడానికి, అంటే ఇండియాని కూడా మొత్తంగా పాకిస్తాన్గా చేద్దామని చెప్పి అయితే అతను ప్లాన్ వేస్తాడనమాట. హాయ్ అందరికీ, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ వికట కవి, యాక్టెడ్ బై నరేష్ అగస్య గారు, అలాగే మన లక్ష్మి గారు, అదేనండి మన మేఘా ఆకాష్ గారు. సో వీళ్ళైతే జంటగా నటించారు. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక, నైట్ టైం బయటికి వెళ్తే ఏమవుతుంది, చలికాలం కాబట్టి మామూలుగా అయితే చలేస్తుంది, లేదు అంటే కుక్కలెమ్మట పడతాయి. కానీ వెరైటీగా ఈ వెబ్ సిరీస్లో మనకు తెలిసేది ఏంటి అంటే మాత్రం, నైట్ టైం ఆ ఊరి నుంచి బయటికి వచ్చినా, లేదా అడవిలోకి వెళ్ళినా, పొలిమేరలో తిరిగినా, ఆ అమరగిరి అనే కొండ దగ్గరలోకి వెళ్ళినా కానీ గతాన్ని మర్చిపోతారు. అసలు స్పృహ ఉండదన్నమాట. అంటే ఏం జరుగుతుంది ఏంటి, అసలు దేనికోసం అనేది కూడా తెలియదు. ఇంకా మొత్తం అలా బాడీ ఉందంటే ఉంది అన్నట్టు ఉంటుంది అనమాట. సో అది కాన్సెప్ట్. అలాగే వర్షం పడి 100 మందికి పైగా చనిపోతారు. అది కూడా జాతరలోనే జరుగుతుంది. ఇదంతా కూడా అమ్మవారి జాతరలో. మరి అప్పటి నుంచి ఆ దేవతల గుట్టకి ఎవరు వెళ్ళరు. అసలు మరి అక్కడ ఏం జరిగింది, అమ్మవారి శాపమా లేకపోతే మనుషులు చేసిన పాపమా, ఇదే హైలైట్గా తీసుకెళ్లారని చెప్పచ్చు. తల్లి ఆరోగ్యం నయం చేయడం కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి అమరగిరి దాకా వెళ్ళిన మన రామకృష్ణ, అదేనండి డిటెక్టివ్ రామకృష్ణ గారు విజయం సాధించారా, మరి ఆ డబ్బులు ఆయనకి వచ్చాయా, అసలు ఏంటి అనేది చాలా కూల్గా తీసుకెళ్లారు. కాకపోతే మనకు అనిపించేది ఏంటి అంటే మాత్రం, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఎందుకని స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది, కానీ లాస్ట్లో మళ్ళీ ఆ పాయింట్ రివీల్ చేసినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు అనిపిస్తుంది. అలాగే ఇదంతా కూడా జరిగేది మనకి 1948 ఆ టైంలో అనమాట. 1948, 1949 ఆ టైం పీరియడ్లో అయితే అసలు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఇందులో ఇంకొక వ్యక్తిని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట, ఇలా చేస్తాడని చెప్పి. కానీ అతను అలా బిహేవ్ చేస్తాడు. ఏంటి అంటే కనుక, ఇండియాని పాకిస్తాన్లో కలిపేయడానికి, అంటే ఇండియాని కూడా మొత్తంగా పాకిస్తాన్గా చేద్దామని చెప్పి అయితే అతను ప్లాన్ వేస్తాడనమాట. మరి అతను ప్లాన్ ఫలించిందా లేదా, నిజంగానే అలా చేశాడా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది హైలైట్గా తీసుకెళ్లారు. అలాగే రాజవంశం ఎంతైనా రాజవంశమే అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. ప్రజల గురించి అలాగే వాళ్ళ ఊరు గురించి ఆలోచించే విధానం అదంతా కూడా బాగా తీసుకెళ్లారు. సో ఓవరాల్గా అయితే మాత్రం మొత్తానికి ఎవరైతే అలా వాళ్ళ గతాన్ని మర్చిపోయి మొత్తం అంతా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఇదవుతున్నారో, వాళ్ళందరూ తిరిగి ఎలా వచ్చారు, నార్మల్గా ఎలా అయ్యారు, అసలు వాళ్ళు అలా అయిపోవడానికి కారణం ఏంటి అనేదంతా కూడా తీసుకెళ్లారని చెప్పచ్చు. ఓవరాల్గా అయితే ఒక కంక్లూజన్ ఇచ్చి అయితే వదిలేరు. అంటే మిగతా వాటిలా కంక్లూజన్ ఇవ్వకుండా నెక్స్ట్ పార్ట్లో చూడండి అనకుండా ఒక క్లియర్ కంక్లూజన్ అయితే ఇచ్చారనమాట. అలాగే నరేష్ అగస్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ వెబ్ సిరీస్లో. ఇంతకుముందు కూడా ఆల్రెడీ చెప్పాను నేను, ఏంటంటే ఆయన యాక్టింగ్ ఇలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా ఉన్న వాటిలో బాగా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇందులో కూడా యాజ్ యూజువల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా అయితే మాత్రం ఓకే, 1 టైం వాచబుల్. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. G5లో అవైలబుల్గా ఉంది. కానీ నిజానికి అమ్మవారికి జరిగిన తప్పు వల్ల ఇదంతా జరిగిందనే టైప్లో మనకు చూపిస్తారు, కానీ దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరో, అసలు ఏంటి అనేది చాలా హైలైట్గా తీసుకెళ్లారు. అలాగే మిగతా యాక్టర్స్ ఎవరు, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత వెబ్ సిరీస్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.